తన దూతను పంపాడు. హల్లెలూయా, హల్లెలూయా. దూతను పంపాడు. దూతను పంపి దూతతో మాట్లాడుతూ ఉన్నాడు. దూత అబ్రహాంతో హగరుతో మాట్లాడుతుంది. దూత హగరుతో మాట్లాడుతూ ఉంది చక్కగా. హగరు, నీకేమొచ్చినది? నీకేమొచ్చినది? భయపడదు. దేవుని స్తోత్రం. చదువుదాం మళ్ళా. హగరు, నీకేమొచ్చినది? భయపడకుము. ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరమును విని ఉన్నాడు. నీవు లేచి ఆ చిన్నవాడిని లేవనెత్తి నీ చేత పట్టుకునము, వాడిని గొప్ప జనముగా చేసేదను. దేవుని స్తోత్రం. లే, భయపడకులే. వాని స్వరము విన్నాను, వాని చావు కేకలు విన్నాను. ఆ చిన్నవాడిని లేవనెత్తు, అతని గొప్ప జనంగా చేస్తా. అబ్రహాము విడిచిపెట్టినది మాత్రాన, సారా విడిచిపెట్టినది మాత్రాన నేను నిన్ను విడిచిపెట్టను. దేవుళ్ళారా, లోకంలో చాలా మంది మనకి ఇట్లా చేస్తుంటారు. విడిచిపెడుతుంటారు, సమాజం విడిచిపెడతారు, తల్లిదండ్రులు విడిచిపెడతారు, భార్య భర్త పిల్లలు కూడా విడిచిపెడుతుంటారు తల్లిదండ్రులు. కానీ దేవుడు విడిచిపెట్టడు. కన్న బిడ్డలు తోసివేసిన, సమాజం తోసివేసిన, కుటుంబంతో తోసివేసిన దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుడు నిన్ను బ్రతికిస్తూ వస్తుంటాడు. నీ పరిస్థితులను మార్చివేస్తూ ఉంటాడు. ఆయన మార్చగల శక్తి గల దేవుడు. దేవుని స్తోత్రం. ఆయన ఎవరు అంటే మన పరిస్థితులను మార్చగలిగిన దేవుడు. ఆయన మర్చిపోయేవాడు కాదు. ఇదిగో దూతను పంపాడు. వెళ్ళు, నేను ఏర్పాటు చేసుకున్నటువంటి అబ్రహాము నా దాసుని భార్య ఆమె. ఆ చిన్నవాడి చావు నేను చూడను. ఆ చిన్నవాడు చావడానికి వెళ్ళి తనతో మాట్లాడమని దూతను పంపి మాట్లాడుతూ ఉన్నాడు. అతన్ని దేవుడు గొప్ప జనాంగంగా చేశాడు. ఈ రోజున దేవుని పిల్లరా, వారు ఎవరు అంటే ఇస్మాయిల్ సంతతి ఎవరంటే ఈ రోజున మన దేశంలో దేవుడు ఆయా ప్రాంతాల్లో ప్రపంచంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులు ఇస్మాయిల్ సంతతి, ముస్లిం సహోదరులు, వారందరికీ కూడా తన సంతతి. దేవుడు తనని గొప్ప జనంగా చేశాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన ఎప్పటికి కూడా ఎన్నటికి కూడా మర్చిపోయే దేవుడు కాదు. మనుషులు మర్చిపోతారు, కుటుంబం మర్చిపోతుంది, కొన్నిసార్లు సంఘం కూడా మర్చిపోతుంది. దేవుడు మర్చిపోడు. దేవుడు అన్యాయస్తుడు కాదు. హగరుతో వాగ్దానం చేశాడు, నేను ఆ చిన్నవాడిని విడిచిపెట్ట